రైట్ తిరిగి బైబిల్ క్లాస్కు స్వాగతం. ఈ సమయమందు చిన్నమాట ప్రార్థన చేసి ఈరోజు బైబిల్ క్లాస్ను మనం ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సమయమందు ప్రత్యేకంగా నీ పాదాల చెంత మేము వాక్యం నేర్చుకోబోచుండగా ప్రభువా, మీరు మాతో ప్రభువా సూటిగా స్పష్టంగా లేఖనాల నుండి సత్యంను తెలియచేయమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపించండి, మీరే కృప చూపించి సహాయము చేసి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయమందు మనము గత బైబిల్ క్లాస్ను మనం కొనసాగింపుగా బైబిల్ యొక్క విభజన గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. సో ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి విషయము నిత్యత్వము ముగింపు. సో నిత్యత్వము ముగింపు అనేటువంటి విషయం గురించి మనము బైబిల్ గ్రంథంలో చూడబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి కంటే ముందు ఏం జరిగింది, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమేనా ప్రారంభము అనేటువంటి విషయాలను మనం చూడబోతూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. మరి బైబిల్ విభజనలో సృష్టి గురించి తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యము. ఈ సమయము మనము నిత్యత్వం గురించి నేర్చుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా నిత్యత్వం యొక్క ముగింపు గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. గతించిన బైబిల్ క్లాసుకు మనం కొనసాగింపుగా ఈ యొక్క స్టడీ చేయబోతూ ఉన్నాము. బైబిల్ను మనము విభజించాలి అని అపోస్తుడైన పౌలు 2వ తిమోతిలో రాసిన పత్రికలో తెలియజేశాడు. సత్యవాక్యమును సరిగ్గా నీవు ఉపదేశించువానిగాను, అక్కడ పుట్నోట్ 3 అని ఉంటుంది. పుట్నోట్లో మనం చూస్తే విభజించువానిగాను అని రాయబడి ఉన్నది. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే విభజిస్తామో అప్పుడే దేవుని యొక్క వాక్యము మనకు సరిగ్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనము గత వీడియోలో మనం చూసాము, యూదులు, అన్యులు, క్రైస్తవులు వీరు ముగ్గురు భూమి మీద ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏ వాక్యం వర్తిస్తుందో ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశాడు. సో చాలామంది నేటి దినాల్లో సేవకులు కావచ్చు, లేకపోతే బైబిల్ను చదివి సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు కావచ్చు, బోధించే విషయాలు యూదులకు సంభవించేటి క్రైస్తవులకు అంటారు, క్రైస్తవులకు సంభవించేటి యూదులకు అంటారు, అన్యులకు సంభవించేటువంటి వీరిద్దరికి అని మొత్తం చాలా గందరగోళంలో క్రైస్తవులు ఉన్నారు. సో అందుకే సత్యవాక్యమును మనము సరిగ్గా విభజించే వారంగా ఉన్నాము. ఈ సమయము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము చదువుదాము. మనందరికి తెలిసినటువంటి విషయమే. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇక్కడ నేను మీకు ఒక రౌండ్ సర్కిల్ గీస్తాను. ఇది ఒక భూమి అనుకుందాం. దేవుడు భూమిని సృష్టించాడు. దేవుడు ఆది అందు భూమి ఆకాశాలను సృష్టించాడు. సో దేవుడు భూమిని సృష్టించి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయాలు ఏంటిదనంటే, ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు జరిగినటువంటి విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాము. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో నుండి చూడబోతా ఉన్నాము. సో ఆదికాండము ఇదే ప్రారంభం అని అంటే ఇది ప్రారంభము కాదు. మోషేతో దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఆయన ఉన్నవాడు. దేవుణ్ణి ఎవరు చేయలేదు. ఆయన ఉన్నవాడు, ఆయనే సమస్తము చేశాడు.
119వ కీర్తన 160వ వచనంలో, ఈ వచనాన్ని దయచేసి కంఠితం చేయండి. 119వ కీర్తన 160వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 119వ కీర్తన 160వ వచనము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ఇక్కడ ఏమని రాయబడిందని అంటే, నీ యొక్క వాక్యము సత్యమైనటువంటిది. మనం ఇంకా కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ద వర్డ్ ఈస్ ట్రూ ఫ్రమ్ ద బిగినింగ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం, నీ యొక్క వాక్యము ఆది నుండి సత్యమైనది. బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉంది, ప్రతి మనుష్యుడు అబద్ధికుడు కానీ దేవుడు కాదు, ఆయన వాక్యము కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఆది నుండి ఆయన యొక్క వాక్యము సత్యమైనటువంటిది. మనుషులైనా అబద్ధం ఆడతారు కానీ ఆయన వాక్యం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడదు. సో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు మనము కొన్ని విషయాలు చూడబోతా ఉన్నాము. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాము. ఎందుకనంటే బైబిల్ను విభజించడంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అర్థమైతేనే తర్వాత విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఒకసారి చదువుదాం. ఈ విధంగా ఉంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇది చాలా గమనించాలి మీరు. కొంత ఇచ్చట కొంత అచ్చట. ఏంటిది కొంత ఇచ్చట కొంత అచ్చట అని అంటే కింది వచనాల్లో తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనములతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలి అని అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనము వెతకాలి వాక్యంను. అందుకే యేసు ప్రభు ఇంకొక మాట అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు లేఖనములను పరిశీలిస్తారు లేదా పరిశోధిస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్వాస జీవితంలో ఏం చేస్తాడు అని అంటే ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించబడడం అని అంటే ఆయన వాక్యం ఏమి చెప్పిందో, ఆది నుండి దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడో దానిని మన హృదయానికి గోచరము చేయడము. కనుక ఈ సమయము మనం దేవుని యొక్క వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట వచ్చింది కాబట్టి అక్కడి నుండి కొన్ని విషయాలు ఇక్కడ నుండి కొన్ని విషయాలు ఎప్పుడైతే వాక్యంతో మనం పోల్చి చూస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సత్యాలను బయలుపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆత్మీయమైన సంగతులు ఆత్మీయతతో సరిపోల్చి చూడాలి అని చెప్పాడు. అదేవిధంగా వాక్యంతో పోల్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో సహాయపడతాడు. మనం వాక్యంతో పోల్చకపోతే వాక్యంలో మనకి ఏ విషయాలు మనకు అర్థం కావు. సో ఇది దయచేసి మీ హృదయంలో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ యొక్క ఆది కాండము ఎవరు రాశారు అని అంటే ఆది కాండము మోషే ద్వారా రాయబడింది. ఈయన ఎప్పుడు రాస్తా ఉన్నాడు అని అంటే 1700 BC. ఆది కాండం ఎప్పుడు రాశాడు? ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండంలో చివరి 2-3 అధ్యాయాలు మోషే రాయలేదు కానీ ఆల్మోస్ట్ చివరి వరకు
ఈ యొక్క 5 గ్రంథాలు మోషే రాశాడు. ఎప్పుడు రాశాడు? 1500 బీసీ. ఈ 1500 బీసీలో మోషే ఉంటే మామూలుగా కొంతమంది పండితుల ప్రకారము సృష్టి ఇప్పటికీ 6000 సంవత్సరాలు గడిచింది. 6000 సంవత్సరాలు అయిపోయింది అని అంటారు. సరే, యేసు ప్రభు వచ్చేంత వరకు మనం చూస్తే 4000 సంవత్సరాలు, మొదటి ఆదం దగ్గర నుండి కడపటి ఆదం వరకు 4000 సంవత్సరాలు లెక్క తీసుకున్నా కూడా మోసే ఎప్పుడు రాస్తా ఉన్నాడు? ఆది కాండము ఈ పంచగ్రంథాలు ఎప్పుడు రాశాడు అని అంటే 1500 బీసీ. అంటే దగ్గర దగ్గర మోషేకు తెలియని, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మోషేకు తెలియని 2500 సంవత్సరాల చరిత్ర మోసే రాశాడు. మోసేకు తెలియనటువంటిది 2500 సంవత్సరాల క్రితము ఏం జరిగిందో ఆ విషయాలన్నీ ఆది కాండంలో రాశాడు. మరి ఇది మోసేకు సాధ్యమవుతానంటే కాదు. ఎందుకనంటే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఒకసారి చూడండి. మోషేకు తనకు తెలియని చరిత్రను ఆయన రాశాడు. ఎలా రాశాడు అని అంటే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో మోసే ఏ విధంగా రాసిండు 500 సంవత్సరాల చరిత్ర అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో. పరిశుద్ధాత్మ దేవుడే మోషే ద్వారా ఆ యొక్క గ్రంథాలను రాయించాడు. తర్వాత ఆయన ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం కూడా రాశాడు. కానీ ఇది 6000 సంవత్సరాల కంటే క్రితము జరిగినటువంటి విషయము. సో దాని గురించి మనం ఇంకొంచెము డెప్త్గా మనం చూడబోతా ఉన్నాము. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. ఈ గ్రంథకర్త ఎవరు అంటే మోషేనే. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. సో ధర్మశాస్త్రం రాసింది ఎవరు అని అంటే మోషే. ఏ విధంగా రాశాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆయన ఎంత చరిత్ర రాశాడు? తనకు తెలియని చరిత్ర, 2500 సంవత్సరాల క్రితం చరిత్ర, అంతకంటే ముందున్నటువంటి విషయము ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించాడు. సో ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు ఏం జరిగింది అసలు? ఈ వచనమే ప్రారంభము కాదు. ఈ వచనానికంటే ముందు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. మరి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు ఏం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ఒక్కసారి మనము యోబు గ్రంథమును పరిశీలించాలి. సో ఇది ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు యోబు, ఇంగ్లీష్లో రాస్తున్నా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చూడాలి. ఇది ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు జరిగినది. ఒకసారి చూద్దాం రండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు.
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసివేసిన వాడెవడు? ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏది? భూమిని నేను ఎట్లా తయారు చేశాను, దానికి పరిమాణాలు ఏంది అనేటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడుతూనే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, నేను ఎప్పుడైతే భూమికి పునాదులు వేశానో ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి ఏం చేశారట? 7వ వచనంలో రాయబడి ఉంది, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ అనేటువంటి మాట ఉంది కదా. సో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందే దేవుడు ఎవరిని సృష్టించాడు అని అంటే దేవదూతలను సృష్టించాడు. దేవదూతలను దేవుడు సృష్టించాడా? కాదు. కెరూబులను దేవుడు సృష్టించాడు. కెరూబులను మాత్రమే దేవుడు సృష్టించాడా? కాదు. సెరాపులను కూడా దేవుడు సృష్టించాడు. ఇంకొక విషయము చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు, ఈ ముగ్గురు ఒకటి కాదు. చాలా మంది వీళ్ళంతా ఒకటే అని అనుకుంటారు. దేవదూతలు వేరు, కెరూబులు వేరు, సెరాపులు వేరు. వాళ్ళ రూపురేఖలు కూడా వేరు. సెరాపుల రూపురేఖలు వేరు. సెరాపులకు 6 రెక్కలు ఉన్నాయని చెప్పేసి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. 6వ అధ్యాయము. కెరూబులు వాటి రెక్కలు వేరు. దేవదూతలు వాళ్ళు వేరు. వీళ్ళు ఎలా ఉంటారని అంటే మనుషులలానే ఉంటారు వీళ్ళు. దేవదూతలు, కెరూబులు, సెరాపులు భూమి సృష్టించబడక మునుపే దేవుడు వీళ్ళని సృష్టించి ఉన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ చూసినట్లయితే మరలా ఇక్కడ 2వ వచనం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి దేవుడు సృష్టించినటువంటి భూమి శూన్యముగా అయిపోయిందట, నిరాకారముగా అయిపోయిందట. అంటే రూపము లేనిది, శూన్యం. ఇలాంటి ఒక ఆకారం లేకుండా అయిపోయిందట. తర్వాత శూన్యంగా అయిపోయిందట. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు. 1వ అధ్యాయం 1వ వచనము. 2వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి ఆ యొక్క భూమి రూపం లేనిది అయిపోయిందట, శూన్యంగా అయిపోయిందట. మరి డిఫరెన్స్ ఏముంది బ్రదర్? దేవుడు సృష్టించాడు, రూపం లేనిదిగా దేవుడు సృష్టించాడేమో, దేవుడు శూన్యంగా సృష్టించాడేమో అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం.
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఆదికాండం 1:2 ఏమనుంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను అని ఉంది. యెషయా గ్రంథం 45:18 ఏమనుంది? దేవుడు భూమిని నిరాకారంగా సృష్టించలేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఏంటిదనంటే దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన ఎప్పుడైతే భూమి ఆకాశాలను సృష్టించాడో ఆయన పర్ఫెక్ట్గా సృష్టించాడు. కానీ 2వ వచనానికి వచ్చేసరికి అది ఒక రూపం లేకుండా శూన్యంగా ఉందట. ఇప్పుడు ఈ వచనానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. యెషయా గ్రంథంలోనేమో దేవుడు శూన్యంగా సృష్టించలేదు అని ఉంది. కానీ ఆదికాండం 1:2 వచ్చేసరికి భూమి నిరాకారంగా శూన్యంగా ఉందని ఉంది. అయితే ఇక్కడనే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదికాండం 1:1 ఆదికాండం 1:2 వచ్చేసరికి ఏదో ఒకటి జరిగింది అక్కడ. చాలామంది ఒక తప్పుడు విధానాన్ని చెప్తారు. ఏంటిదనంటే గ్యాప్ థియరీ గురించి చెప్తారు. గ్యాప్ థియరీ 1:2 ఈ యొక్క గ్యాప్ థియరీని అప్లై చేస్తారు. అది తప్పు. కేవలము గ్యాప్ మాత్రమే ఉంది, థియరీ లేదు. దీన్ని గమనించాలి. థియరీ అనేది అది మనకు తెలుసు. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి కూడా మనకు తెలుసు. సో అది ఇక్కడ తప్పు. కాకపోతే గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎంతకాలం ఉంది అనేది ఎవరికీ తెలియదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు భూమి ఆకాశాలను ఎప్పుడు సృష్టించాడో సరి అయినటువంటి డేటు లేదు, ఇవ్వబడలేదు. ఆ తర్వాత 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కూడా దేవుడు దాన్ని తెలియపరచలేదు. కానీ గ్యాప్ అయితే ఉంది, థియరీ మాత్రం లేదు. గ్యాప్ అయితే 100% ఉంది. ఎందుకనంటే దేవుడు సృష్టించింది నిరాకారంగా సృష్టించలేదు. కానీ 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని రాయబడింది. అందుకే నేను యెషయా గ్రంథం 28:10 చదివించిన యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. ఆ ఇచ్చట అచ్చట ఉన్నదాన్ని ఒక దగ్గర చేర్చి చూస్తేనే మనకు సత్యం అనేది అర్థమవుతుంది. సో ఈ ఏం జరిగింది? ఎందుకు శూన్యం అయిపోయింది? ఎందుకు రూపం లేకుండా అయిపోయింది అని అంటే దేవుడు ఈ భూమిని సృష్టించడానికంటే ముందుగానే దేవుడు దేవదూతలను, కెరూబులను, సెరాపులను సృష్టించి ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. దేవుడు భూమి కంటే ముందుగానే యొక్క కెరూబులను, సెరాపులను, దూతలను సృష్టించాడు. ఈ యొక్క ఎప్పుడైతే దేవుడు భూమిని ఆకాశంను సృష్టించాడో అప్పుడు ఈ యొక్క దూతలు, పడిపోయినటువంటి దూతలు, వీళ్ళు ఈ యొక్క భూమి మీదకి వచ్చారన్నట్టుగా ఉంది బైబిల్ గ్రంథంలో. సో అందుకు భూమి రూపం లేకుండా శూన్యంగా ఉంది అని 2వ వచనంలో రాయబడి ఉంది. మరి ఏం జరిగింది ఈ మధ్యలో అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యంలో నుండి, నా సొంత జ్ఞానము కాదు, నా సొంత అభిప్రాయము కాదు, వాక్యంలో నుండి మనము ఈ యొక్క విషయాలను గమనించుదాము. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, అక్కడ లూసిఫర్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు మనకు. ఏమని? ఈ యొక్క తేజో నక్షత్రం అంటే లూసిఫర్ ఆకాశం నుండి నేల మట్టం వరకు పడద్రోయబడింది. అంటే ఆకాశము నుండి అంటే పరలోకము లేకపోతే దేవుని రాజ్యము, దేవుని రాజ్యము నుండి లూసిఫర్ పడద్రోయబడ్డాడు. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16-17 వచనాలను ఒకసారి చదువుదాం. అక్కడ కూడా లూసిఫర్ గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16-17 వచనాలు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇక్కడ చూడండి, మరలా అపవాదిని నేలకు పడవేసేదను అంటే ఆల్రెడీ పడవేసిండు దేవుడు. కనుక అపవాది పరలోకము నుండి త్రోయబడ్డాడు. ఆ త్రోయబడినటువంటి క్రమంలో భూమి రూపం లేనిది గాను శూన్యంగాను అయ్యింది. ఇక్కడ మనకు ఈ విధంగా అర్థమవుతా ఉంది. ఇవి ఒక దగ్గర చేర్చి చూసినప్పుడు ఈ యొక్క వచనాలను. తర్వాత అపవాదితో పాటు ఇంకా చాలా దేవదూతలు పడిపోయారు. అపవాది ఒకటే పడిపోలే. ఇంకొకటి, అపవాదిని ఇక్కడ చాలా మంది దేవదూత అనుకుంటారు, కానీ అపవాది దేవదూత కాదు. సో దాని గురించి మనము మరలా ముందు స్టడీలో మనం నేర్చుకుందాము. కానీ అపవాది దేవదూత ఎట్టి పరిస్థితిలోనూ కాదు. కానీ వానితో పాటు దేవదూతలు కూడా పడిపోయారు. దానికి వాక్య ఆధారం ఏమైనా ఉంది అని అంటే అపవాదితో కూడా దూతలు పడిపోయినారని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట. తర్వాత వారు ఆ వచనాలు చూసేదానికంటే ముందుగా ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇక్కడ యేసు ప్రభు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, అపవాది ఆకాశం నుండి పడిపోయాడు. ఈ 3 వచనాలను మనము ఒక దగ్గర పోల్చి చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అపవాది దేవుని రాజ్యం నుండి పరలోకం నుండి భూమి మీదకి త్రోయబడ్డాడు, నరకబడ్డాడు నేలమట్టం వరకు. తర్వాత యూదా పత్రిక 6వ వచనం, అందులో 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 6వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. 6వ వచనము, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ చూసినట్లయితే ప్రధానమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టిన దేవదూతలు అని రాయబడి ఉంది. ఇక్కడ యూదా పత్రిక 6వ వచనం, యూదా పత్రిక 6వ వచనంలో ఏమనుంది? తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము, వారి యొక్క నివాస స్థలం ఏంటిది? వాస్తవానికి దేవుని రాజ్యము.
ఆ యొక్క స్థలంను నిలుపుకోక వారు ఏం చేయబడ్డారు? త్రోయబడ్డారు. ఎవరితో? అపవాదితో. యెషయా గ్రంథం 14:12 ప్రకారం లూసిఫర్తో దేవదూతలు త్రోయబడ్డారు. తర్వాత 2 పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూతలు పాపము చేసినప్పుడు అని రాయబడి ఉంది. అంటే ఈ వచనాలన్నీ మనం ఒక దగ్గర పోల్చి చూసినప్పుడు అపవాదితో దూతలు ఈ యొక్క భూమిపై త్రోయబడ్డారు. ఇంకొక విషయం మనం చూస్తే అపవాదితో దూతలు కూడా పడిపోయారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మనం వాక్యము లేనిది ఏది నమ్మడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంను ఏది బోధిస్తూ ఉందో ఆ వాక్యంను నమ్మే వారంగా ఉండాలి మనము. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ ఏమని రాయబడుతుందనంటే అపవాది వాని దూతలకు, అంటే అపవాదితో పాటు దూతలు కూడా పడిపోయారు. వానికి సహకరించినటువంటి వారు, దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి దేవదూతలు కూడా అపవాదితో పడిపోయారు. మరలా చెప్తా ఉన్నాను, అపవాది దేవదూత కాదు, కానీ దేవదూతలు అపవాదితో పడిపోయారు. మరి అపవాది ఎవరు అనేటువంటి విషయాలు నేను మరలా తదుపరి క్లాసులో మీతో మాట్లాడుతాను. ఇక్కడ ఈ పడిపోయినటువంటి దేవదూతలే దేవుళ్ళుగా పిలువబడ్డారు. అర్థమైందా? ఈ పడిపోయినటువంటి దూతలు దేవుళ్ళుగా పిలువబడ్డారు. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా వచనాలు ఉన్నవి. ఈ వచనాలన్నీ మీరు చదవాలి. ఎందుకనంటే నేను చెప్పాను కదా, వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి మనం నమ్మడానికి. కాబట్టి ఒక్కసారి కీర్తనలు 82వ కీర్తన 82వ కీర్తన మొదటి వచనము, తర్వాత 6వ వచనము ఒకసారి చదవండి. కీర్తనలు 82వ కీర్తన మొదటి వచనము, 6వ వచనము. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మీరు చూడండి, ఇక్కడ దైవములు అనేటువంటి మాటను గమనిస్తున్నారా? అది పడిపోయినటువంటి దూతలకు ఇవ్వబడినటువంటి పేరు. తరువాత 6వ వచనం ఒకసారి చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. దేవుని యొక్క కుమారులుగా దేవదూతలు బైబిల్ గ్రంథం అందు పిలువబడి ఉన్నారు. ఇక్కడ వారి గురించి ఏమని రాస్తా ఉన్నాడు, ఏమని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అని అంటే వారు దైవములు. ఓకే, ఇది. తర్వాత 86వ కీర్తన 6వ వచనము, 86వ కీర్తన 9వ వచనము ఒకసారి చదువుదాం. 86వ కీర్తన 9వ వచనము. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఇక్కడ చూడండి, దేవతలలో అని రాయబడింది.
తర్వాత 96వ కీర్తన 5వ వచనము ఒకసారి చూడండి. 96వ కీర్తన 5వ వచనము. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృష్టించిన వాడు. ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే జనముల దేవతలందరూ, దేవతలు అనేటువంటిది ఇంకా మనం కరెక్ట్ మాట్లాడాలంటే దేవుళ్ళు, ఇంగ్లీష్లో అయితే గాడ్స్ అని ఉంటుంది, స్మాల్ జీతో గాడ్స్ అని ఉంటుంది. కనుక 97వ కీర్తన 9వ వచనం ఒకసారి చూద్దాం. 97వ కీర్తన 9వ వచనము. ఏలైనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే దేవతలకు పైగా. సో ఈ పడిపోయినటువంటి దేవదూతలు దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నారు. తర్వాత యోబు రాసిన గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. 21, 22 యోబు. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఇక్కడ పరలోక వాసులు. అయితే ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయని అంటే వీరు దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నారు, పడిపోయినటువంటి దేవదూతలు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి మాట. ఈ ప్రస్తుత ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇక్కడ చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత. ఇంగ్లీష్లో ఇంకా మంచిగా ఉంటుంది, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రజెంట్ వరల్డ్. అంటే ఈ యుగ సంబంధమైన దేవత, ప్రస్తుత అంధకార సంబంధమైన దేవత, ప్రస్తుత దేవత యొక్క యుగానికి ఎవరు అని అంటే అపవాది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక మీరు ఎప్పుడైతే గమనిస్తారో ఆదికాండము 3వ అధ్యాయంలో ఎప్పుడైతే గమనిస్తారో అపవాది అవ్వను శోధిస్తాడు. ఏమని శోధిస్తాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములు మీరు అన్నీ తినవచ్చునా అని శోధించినప్పుడు అవ్వ అంటది, మేము ఈ తోట చెట్ల పండ్లు మేము తినొచ్చు కానీ అగో ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలం మేము తినవద్దు అని అంటే అప్పుడు అపవాది ఏమంటాడు? మీరు ఆ పండ్లను తినవచ్చు, మీరు ఎప్పుడైతే ఈ పండ్లు తింటారో మీరు దేవతల వలె అవుతారు అని అంటది. ఒకసారి చదువుదాము. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అక్కడ చూడండి దేవతల వలె అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవతల వలె అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు అపవాది అని అంటే వాడు దేవుడిగా పిలువబడుతూ ఉన్నాడు, దేవతగా పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఇది గమనించాలి. ఇక్కడ
తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము మనం ధ్యానిస్తే అందులో ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో దేవుని చిత్తం అయితే ఇంకా ముందున్నటువంటి బైబిల్ క్లాస్లలో మనం ఆ యొక్క విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాము. అపవాది మరి సర్పముగానే వచ్చాడా అవ్వ దగ్గరికి అంటే అపవాది సర్పముగా రాలేదు. మరి ఇలా వచ్చాడు, ఆ విషయాలు మనము ముందు బైబిల్ స్టడీలో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటిదనంటే పడిపోయినటువంటి దేవదూతలు దేవుళ్ళుగా పిలువబడ్డారు. అది అవ్వ దగ్గర రుజువైంది. బైబిల్లో అనేకమైనటువంటి వచనాలు ఆ యొక్క విషయాన్ని రుజువు చేస్తూ ఉంది. ప్రత్యేకంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము ప్రస్తుత ఈ అంధకార సంబంధమైన ఈ యుగానికి దేవత అపవాది అని చాలా చక్కగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే ఆ భూమి ఆకాశాలను సృష్టించాడో ఆయన పర్ఫెక్ట్గా సృష్టించాడు. 2వ వచనానికి వచ్చేసరికి రూపం లేనిది అయిపోయింది, శూన్యంగా అయిపోయింది. ఈ యొక్క మొదటి వచనానికి 2వ వచనానికి కొంత గ్యాప్ అనేటువంటిది ఉంది. ఈ గ్యాప్లో ఏం జరిగిందని అంటే అపవాది తర్వాత వారి దూతలు భూమి మీద పడవేయబడ్డారు. అందుకే 2వ వచనానికి వచ్చేసరికి భూమి రూపం లేకుండా శూన్యంగా మిగిలిపోయింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాల ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందుగానే దేవుడు దేవదూతలను సృష్టించాడు, కెరూబులను సృష్టించాడు, సెరాపులను సృష్టించాడు. వారు ఒకటి కాదు, వారు వేరు. కనుక ఆదికాండం కంటే ముందు దేవుడు వీరిని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశాలను సృష్టించాడు. 2వ వచనానికి వచ్చేసరికి భూమి అంతా రూపం లేనిది అయిపోయింది. ఆ రూపం లేనిది అయిపోవడానికి గల కారణం ఏంటిదనంటే అపవాది పరలోకం నుండి వాని దూతలతో త్రోయబడ్డాడు. ఈ మధ్యలో గ్యాబ్ అనేటువంటిది ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గ్యాబు తర్వాత దేవుడు తిరిగి మరల భూమిని సృష్టిస్తా ఉన్నాడు. అదే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తాము. 3వ వచనం నుండి ఈ సృష్టించబడినటువంటి సృష్టిని దేవుడు మరలా తిరిగి ఆ యొక్క శూన్యం నుండి ఆ యొక్క రూపం లేని దాని నుండి దేవుడు మలుస్తా ఉన్నాడు. తిరిగి సృష్టిని దేవుడు సృష్టిస్తా ఉన్నాడు. ఆ యొక్క సృష్టియే ఎక్కడి నుండి ప్రారంభించబడింది అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి ప్రారంభించబడింది. అక్కడి నుండి మనం చూసుకుంటున్నట్లయితే దేవుడు ఆదామును, తర్వాత అవ్వను, తర్వాత సమస్త భూజంతువులను, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ చెట్లను, గుట్టలను, సమస్త జీవులను, కీటకాలను తమ తమ జాతి ప్రకారము దేవుడు సృష్టించి ఉన్నాడు. ఎప్పుడైతే వీరు పాపము చేశారో ఆదాము అవ్వలు, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే వారు అతిక్రమించారో అప్పుడు నిత్యత్వం అనేది ముగించబడింది. మరెందుకు అపవాది ఎప్పుడైతే పాపం చేశాడో భూమి మీద త్రోయబడ్డాడో అప్పుడే నిత్యత్వం ఎందుకు ముగించబడలేదు అని అంటే దేవుడు ఆదికాండం కంటే ముందు 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు సృష్టించబడిన ఏది చనిపోవడానికి అవకాశం లేకుండా దేవుడు సృష్టించాడు. దేవదూతలు వారు నిత్యము జీవించేవారే, కెరూబులు నిత్యము జీవించేవారే, సెరాపులు నిత్యము జీవించేవారే. వారికి మరణము లేదు కాబట్టి నిత్యత్వం అనేది వారు పాపం చేసినప్పుడు ముగించబడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి ఏదెన్ను తోటలో పెట్టాడో, ఏదెన్ను తోటలో సర్పము ద్వారా అపవాది ద్వారా అవ్వ మోసగించబడి ఆదాము మోసగించబడి ఆ పండు తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు నిత్యత్వం అనేది ముగించబడింది. ఎందుకు? మరణం అనేది వచ్చింది. అంత ముందుకు మరణం లేదా అని అంటే అంత ముందుకు మరణము లేదు. దేవుడు చెప్పాడు ఆదాముతో, ఆదామా నువ్వు ఈ పండు తిను దినమున
నిశ్చయముగా చచ్చెదు అని చెప్పిండు. కానీ దూతలతో చెప్పినట్టు కానీ కెరూబులు సెరూబులతో చెప్పినట్టు కానీ లేదు. కాకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన లూసిఫర్ను దేవదూతలను దేవుడు నిత్య నరకాగ్నిలోనికి పంపిస్తాడు అని ఉంది. కానీ వారు మరణిస్తారు అన్నట్టుగా లేదు. నిత్యత్వం అని అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే నిత్యము ఉండేది నిత్యత్వము. సో దేవుడు నిత్యత్వంలో ఇదంతా చేశాడు. ఆదాము దగ్గరకు వచ్చేసరికి పాపము ద్వారా మరణం అనేటువంటిది వచ్చింది కనుక ఆ నిత్యత్వం అనేది ముగించబడింది. సో నిత్యత్వం ముగించబడడానికి గల కారణము ఇదంతా ఉంది. ఆదాము పాపం అంటే అపవాది ద్వారా ప్రేరేపితులై పాపం చేయబడ్డారు అని అంటే ఇదంతా కారణము. కనుక నిత్యత్వం అనేది ముగించబడింది. తర్వాత నిత్యత్వం ముగించబడిన తర్వాత ఏం జరిగింది, బైబిల్ ఏ విషయాలు తెలియజేస్తుంది, ఆదాం దగ్గర నుండి వారు ఏ విధంగా మళ్ళీ ప్రారంభించబడ్డారు అనేటువంటి విషయాలు, మరి నిత్యత్వం ముగించబడిన దగ్గర నుండి మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా విభజించాలో ఆ విషయాలు మరలా మనం తరువాత వీడియోలో నేర్చుకోబోతా ఉన్నాము. ఇంతవరకు వీక్షించినటువంటి మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.